అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పుస్తకం గ్రామదేవత చారిత్రక పరిణామము అని తెలుగులో వచ్చిన నా పుస్తకాన్ని గురించి ఇక్కడ 4 మాటలు చెబుదామని మీ ముందుకు వస్తున్నాను. ముందు ఒక చిన్న విషయంతో మొదలు పెడతాను. ఇది మనందరం ప్రతిరోజు చూసే దేవతల గురించి. వారు పల్లెల్లోనూ పట్టణాల్లోనూ గుడుల్లోనూ చెట్ల కిందను కనిపిస్తూనే ఉంటారు. అయితే ఈ దేవతలు ఎవరు, వారి చరిత్ర ఏమిటి అనే ప్రశ్నతో నేను ఈ పుస్తకం మొదలుపెట్టాను. సో ఈ పుస్తకము అజు పబ్లికేషన్స్ వారు 2025 అంటే 2025 నవంబర్లో పబ్లిష్ చేశారు. సో ఇది ఆంగ్లంలో ప్రచురించిన నా 3వ పుస్తకం. మొదటిది దేవాలయ శిల్పాల వేషధారణ పైన రాశాను. రెండవది బౌద్ధ స్తూపాలు, పురాతన శిలాయుగ ఆనవాళ్ళ పైన రాశాను. కానీ తెలుగులో వచ్చిన పుస్తకం మాత్రం ఇదే మొదటిది. ఈ పుస్తకాన్ని తెలుగులోకి తేవాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. ఎందుకంటే ఇది మనందరికీ దగ్గరైన విషయం. మనం పూజించే దేవతల గురించిన చరిత్ర. ఈ పుస్తకం గురించి చాలామంది నన్ను ఒక ప్రశ్న అడిగారు, మీరు దేవుడిని నమ్ముతారా అని. దీనికి నా స్పష్టమైన సమాధానం ఏమిటంటే, ఈ పుస్తకం నా విశ్వాసాల గురించి కాదు. నేను చరిత్ర పరిశోధకురాల్ని. నా పని మనుషుల గతాన్ని అర్థం చేసుకోవడం. సో అదే నేను ఈ పుస్తకంలో చేసిన పని. ఈ పుస్తకం ఎవరి కోసం రాశాను అనే ప్రశ్న వస్తే, ఇది దైవభక్తి ఉన్నవారికే కాదు, దేవుడే లేడని అనుకునేవారికే కాదు, మన సంస్కృతి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి వ్రాసిన పుస్తకం ఇది. సో మరి నా బ్యాక్గ్రౌండ్ ఏమిటి, నేను దీంతో ఈ పుస్తకం రాశాను అనేది కూడా చెప్పాలి కదా. నేను పురావస్తు శాస్త్రం చరిత్రలో శిక్షణ పొందాను. దానివల్ల నాకు ఒక అలవాటు బాగా వచ్చింది. అదేమిటంటే, ఒక విషయం పట్టుకుంటే లోతుగా తవ్వటం అనేది చాలా అలవాటు. కొన్నిసార్లు అది అబ్సెషన్ కింద కూడా అవుతుంది. ఈ అబ్సెషన్ మీరు ఈ పుస్తకంలో చూడవచ్చు. ఈ పుస్తకంలో నేను 2 రకాల దేవతల గురించి పరిశీలించి వ్రాసినది. మొదటిది గ్రామదేవత. రెండవ రకం దేవతలు చనిపోయి దేవతలుగా మారిన స్త్రీలు. వారి చరిత్రను వెతుకుతుంటే మొదట గ్రామదేవతల గురించి చెప్తాను. ఆ గ్రామదేవతలకి చరిత్ర ఎలాగా మనము నిర్మించవచ్చు అనేది చాలా కష్టమైన విషయము అని అందరూ చెప్పారు. అక్కడ చరిత్ర దొరకదు అన్నారు. లక్ష్మీ పార్వతి లాంటి దేవతల గురించి రాసుకోండి అని సలహా ఇచ్చారు, మంచి ఉద్దేశంతోనే. కానీ నేను మాత్రం నా పట్టుదల విడవలేదు. చిన్న చిన్న ఆధారాలైనా దొరుకుతాయేమో అని వెతుకుతూనే ఉన్నాను. నెమ్మదిగా ఆధారాలు బయటకు రావడం మొదలైంది. ఒక్కో చిహ్నం, ఒక్కో శిల్పం, ఒక్కో కథ, అవి అన్నీ కలిసి ఒక పెద్ద కథను చెబుతున్నాయని అర్థమైంది. ఈ పరిశోధన ఇంకా నన్ను ఊహించని దారుల్లోకి కూడా తీసుకొని వెళ్ళింది.
అవి బౌద్ధం, జైనం, శైవం, వైష్ణవం, ఈ వీటి మతాల్లోకి కూడా వెళ్ళవలసి వచ్చింది. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని కూడా కనిపించింది. మనకు వేర్వేరుగా కనిపించే దేవతలు వాటి చరిత్ర తరచి చూస్తే ఒకే మూలాల నుంచి వచ్చినట్లు మనకి తెలుస్తుంది. ఈ పుస్తకంలో నేను గ్రామ దేవతల చిహ్నాలు ఎంత ప్రాచీనమైనవో, వాటి మూలాలు వేల సంవత్సరాల వెనక్కి ఎలా వెళ్ళాయో, ఇంకా ప్రకృతితో, భూమితో, సంతానంతో వాటి సంబంధం ఏమిటో, ఇంకా కాలక్రమేణా ఈ చిహ్నాలు ఎలా మారి లక్ష్మి, పార్వతి వంటి దేవతలుగా రూపాంతరం చెందుతాయో ఇందులో వివరిస్తాను. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నది. మొదట చిహ్నంగా ఉన్నది క్రమంగా రూపం దాల్చుతుంది. రూపం దాల్చినది మానవ రూపం పొందుతుంది. మళ్ళా ఆ మానవ రూపం ఒక పెద్ద మతంలో భాగమవుతుంది. ఇది నిరంతర పరిణామం. సో అది ఇంకా రెండవ రకం దేవతల గురించి చెప్పవలసి వస్తే, చనిపోయి దేవతలుగా మారిన స్త్రీలు. ఇది నాకు చాలా లోతుగా తాకిన అంశం. అకాల మరణం. అకాల మరణం అనేది ప్రత్యేకంగా హింసాత్మక మరణం మనుషుల్లో భయాన్ని కలిగిస్తుంది, అలజడి కలిగిస్తుంది. అలాంటి సమయంలో మనం ప్రశ్నలు అడుగుతాం. ఇలా ఎందుకు జరిగింది? ఆ వ్యక్తి శక్తి ఏమైపోయింది? ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం మనం మార్గం వెతుక్కుంటాం. అదే దైవీకరణ. ఈ పుస్తకంలో నేను కొన్ని కథలు విశ్లేషించాను. ఒక మహిళ అకాల మరణం పొందుతుంది. ఆమె కథ, ఆమె బాధ, ఆమె త్యాగం, ఇవి అన్నీ కలిసి ఆమెను దేవతగా ఎలా మార్చేస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ కథలు కేవలం ఆధ్యాత్మికం కాదు, సామాజికం కూడా. వాటిలో మనం చూస్తాం లింగ భేదాలు, అసమానతలు, స్త్రీలపై సమాజం ఉంచే అంచనాలు. ఒకవైపు స్త్రీలు అణచివేయబడుతుంటే మరోవైపు వారిని దేవతలుగా పూజించడం కనిపిస్తుంది. ఇది ఒక విరుద్ధత. కానీ అదే సమయంలో ఒక అర్థవంతమైన ప్రక్రియ కూడా. పేరెంటాలు వంటి ఆరాధనలో మనం ఇది చూస్తాం. ఒక స్త్రీ తన జీవితంలో ఎదుర్కొన్న అన్యాయం, బాధల వల్ల మరణానంతరం ఊరంతటికీ రక్షకురాలిగా ఎలా మారుతుంది అనేది కూడా చూస్తాం. ఆమె శక్తి వ్యక్తిగతం కాదు, సామూహికం. ఇక్కడ ఒక లోతైన భావన ఉన్నది. మనుషుల అనుభవాలు, భయాలు, ఆశలు, ఇవి అన్నీ కలిసి దేవతలుగా రూపాంతరం చెందుతాయి. ఈ పుస్తకం చెప్పింది చివరికి ఇదే. మనం పూజించే దేవతలు దూరంగా ఉన్నవారు కాదు, మనతోనే ఉన్నవారు, మన అనుభవాల్లోంచి పుట్టినవారు, మన చరిత్రలో జీవిస్తున్నవారు. ఈ విషయాలను మేము ముందుకు తీసుకొని రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఓపికగా, ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.